హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ బాయ్స్ ఛానల్ అండి. ఈరోజు మరొక ఫుడ్ ఛాలెంజ్ తోటి మేము ముందుకు వచ్చేసినామండి. ఓకేనా, ఇదేంటో మీ అందరు గెస్ చేయగలుగుతారు. ఇవైతే మోమోస్ అంటారు. ఇవి మేము బయటికి వెళ్ళి తీసుకురాలేదండి. ఇది మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసినాము. బయట ఫుడ్ ఎక్కువ అలవాటు లేదనేసి ఇంట్లోనే అన్ని వెరైటీస్ చేసుకుంటామండి మేము. కాకపోతే వెరైటీ కొత్త ఐటమ్స్ తోటి చేయాలన్నట్టు ఈరోజైతే మోమోస్ తోటి ముందుకు వచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఛాలెంజ్కి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఛాలెంజ్కి వెళ్ళిపోదామండి. ఓకేనా, ఇప్పుడు దీనికి ఛాలెంజ్ టైం లిమిట్ పెడదామా, లేకుంటే ఎవరు ఫస్ట్ తింటారా నార్మల్గా చెక్ చేద్దామా? నార్మల్గా ఎన్ని మినిట్స్లో తినేస్తాం ఫస్ట్ అనే. అవును, తెలియాలి కదా మరి ఎంత జల్దీ తిన్నారనే అవసరం లేదా, ఓన్లీ ఎవరు ఫస్ట్ తింటారో అది చూద్దాం. ఓకే సరే అండి, టైం లిమిట్ అయితే లేదంట. కాకపోతే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్. ఇది తినాలా, ఇది క్యాంప్ ఒకటి తాగాల. ఓకేనండి, సరే మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఛాలెంజ్ ఓకే స్టార్ట్. సరేలే, మా డాడీ కాదు నేనే చెప్తా. గేమ్కి వెళ్ళే పోయే ముందు మా డాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఈయన. నెక్స్ట్ టైం మా డాడీతో చేస్తాం మేము అప్పుడు. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేసే ముందు 1 2 3 స్టార్ట్. ఇదైతే వెజిటేబుల్ పన్నీర్ మోమోస్ అండి. చిన్న పెట్టుకున్నావు ఏంది? చిన్న పెద్ద అన్ని సపరేట్ ఉంటాయి. ఇది సాస్ కాదండి, టమాటా చట్నీ. మామూలుగా దీనికి సపరేట్గా టమాటా చట్నీ చేస్తారు. సాస్ తోటి అంత బాగుండదండి. కొంచెం స్పైసీ ఉంటుంది, బాగుంటుంది టమాటా చట్నీతోటి. ఎల్లిపాయలు ఈ చట్నీ అయితే టమాటాలు ఎండుమిర్చితోటి ఉడకబెడతారు. ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసి చేస్తారని కూడా నాకు తెలీదు. ఇది మా అమ్మాయి చేస్తే టమాటాలు ఎండుమిర్చి వేసింది ఉడకబెట్టినప్పుడు అయితే చూసండి. ఆ తర్వాత నేను చూడలేదు, నేను చేయలేదు. ఆమెనే చేసింది కాబట్టి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఇదైతే స్వీట్ కాదు, హాట్. మాట్లాడుతుంటే నువ్వు తినేస్తున్నావు, నేను వెనకైపోతా. అందుకే నువ్వు ఎలా చేస్తున్నావు, చెప్పని అమ్మ హుషారున్నాను. ఫుల్ అయిపోయిందాక ఫుల్ అయిందా? ఓడిపోయినా
మీరే విను. బెట్టు పనిష్మెంట్ ఏంది? నేను చెప్పింది ఇస్తారా పనిష్మెంట్? బెట్టా పనిష్మెంటా? పెట్టేంది ఇంకా పనిష్మెంట్ ఏంది? విన్ పోదైతే ఇతరు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాల. గిఫ్ట్ ఇస్తారా లేక ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్? అంటే నార్మల్గా ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, విన్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు కదా. రివర్స్ చేద్దాం, ఓడిపోయిన వాళ్ళకి గిఫ్ట్ ఇయ్యను, ఒక చీర ఇప్పి అంతే, ఏమి ఇప్పియకు కదా. ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చేస్తా అంటే వెరైటీగా ఉంటుంది కదా. ఏమంటారు? అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గెలిచిన వాళ్ళకే గిఫ్ట్ కాదు కదా, ఓడిపోయిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అందుకనే ఓడిపోయిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వమని చెప్తున్నా. పెద్ద గిఫ్ట్ ఏముంది, ఒక చీర ఇప్పమని చెప్పినండి. చాలా ఇంకేం రాచా కంప్లీట్ అయిపోయింది. ఉండే మిగిలినాయి. సరే, ఎప్పటిలాగా మళ్ళీ మీరే విను. కొద్ది చాలు ఇంకా కదా. కంప్లీట్ అయిపోయింది. నువ్వు విన్నా? సర్లే, ఎవరమ్మో ఒకరు విన్ కావాల్సింది కదా. నువ్వు విన్ కావాలని నేను మళ్ళీ మాట్లాడినట్టు నువ్వు అది చెప్పు ఇది చెప్పు అంటున్నావు. నన్ను ఓడిపోవాలని చెప్పేసి నువ్వు దీంట్లో ఏమేసి అది చెప్పు అది ఇది చెప్పు అంటున్నావు. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు తినేసినావు, లేకపోతే నేనే తినేస్తుండే, నేనే విన్ అవుతుండే కదా. మన మాటలలో పెట్టి నువ్వు మంచిగా తినేసినావు. మాట్లాడకుండా తినొచ్చా? మాట్లాడుతుంటే తినడానికి ఏడొస్తుంది? అబ్బెబ్బే అబ్బెబ్బే అంటే ఏం అర్థమవుతుంది అందరికీ? మరి దీని చట్నీ గురించి అర్థమవుతుంది అబ్బెబ్బే అంటే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇక్కడ క్లీన్ చేసేసి నాకు పనిష్మెంట్ ఇస్తాడట. ఏం పనిష్మెంట్ ఇస్తాడో, ఛాలెంజ్ ఇస్తాడో ఏదో మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడైతే పనిష్మెంట్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు ఆయన. ఏం పనిష్మెంట్ ఇస్తాడో చూద్దాం. గ్లాస్లో అట్లా తాగేసి అయిపోతుంది కదా. దాంట్లో పోసుకొని తాగాలా? కొన్ని కొంచెమే పోస్తున్నా, దానిలో ఉప్పు వేసుకోవాలి. క్యాంప్ ఆరెంజ్లో ఉప్పు వేసుకోవాలా? అది టేస్ట్ ఎట్లుంటుంది ఏమైనా ఐడియా ఉందా నీకు? తెలియదు. కారం వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ బాగుండదు అని చెప్పి కారం వేస్తే ఉప్పు వేస్తే గిన్నె ఉప్పు కారం వేసుకొని తాగుతారండి. కానీ ఎట్లుంటుందో ఇది బాగుంటుంది. బాగాలేకుంటే తాగను. అసలు చింతపండు వేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి. దేవుడా, ఇది ఎట్లుండదు కానీ టైం వేస్ట్ అవుతుంది. అవుతున్నా అందరు టేస్ట్ చేస్తారు. ఇప్పుడు చెక్ చేసుకొని టేస్ట్ చేస్తారు. అస్సలు బాగాలేదు, ఎవరు టేస్ట్ చేయకండి. ఓడిపోయిన ఎందుకు మన తినాలి, జల్లి తినాలి. నేనే గెలుస్తుండే, మీరు ముచ్చట పెట్టి నన్ను అది ఎట్లుంది కర్రీ, అదే చట్నీ రెసిపీ చెప్పు, సాస్ చెప్పు అని చెప్పి నన్ను ఓడగొట్టారు మీరు, లేకపోతే నేనే గెలుస్తుండే. అది ముందు ఉండాలి. అస్సలు బాగాలేదు ఇది, మీరు ఎవరైతే ట్రై చేయకండి. అదొక్కటి క్యాంపకోలో ఆరెంజ్ ఫ్లేవర్ తాగితే బాగుంటుంది, కానీ ఇలా సాల్ట్ వేసుకొని అస్సలు టేస్ట్ చేయొద్దండి.
ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఓడిపోయేది ఉంటే ఇట్లాంటి గేమ్స్లో ఓడిపోవడానికంటే ఇవ్వచ్చు, కానీ నార్మల్గా అయితే ట్రై చేయకండి, టేస్ట్ బాగాలేదు అసలు. సరే నెక్స్ట్ టైం అన్నా నేను ట్రై చేస్తాను. ఈసారి పానీపూరి చేస్తాను. మేము పానీపూరి చేసినప్పుడు నేనే విన్ అవుతా. పానీపూరి, దహిపూరి ఇట్లాంటివి మా ఆయన దెబ్బ తినడు, నేనే తినేస్తా దెబ్బని. కాబట్టి నెక్స్ట్ టైం ఛాలెంజ్ మాత్రం పక్కా నేనే విన్ కావాలా. అది పానీపూరి ఛాలెంజ్ పెట్టి పానీపూరి నేనే విన్ చేస్తా. మా ఆయనకి 3 సార్లు పనిష్మెంట్ ఇచ్చిన, 3 సార్లు పనిష్మెంట్ ఆయనకి 2 టైమ్స్, నేను 3rd టైం. ఇప్పుడు ఇందాక దాన్ని వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఆయన 2 టైమ్స్ అంటున్నాడు కదా, 2 టైమ్స్ అది కలిపి మొత్తం 3 సార్లు పనిష్మెంట్ ఆయనకి ఎట్లా వెయ్యాలంటే అట్లా చేస్తా. కాకపోతే పానీపూరిది మాత్రం నేనే విన్ అవుతా ఫ్రెండ్స్. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా వీడియోస్ అన్నీ చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.